హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి నేనైతే యూట్యూబ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక మైక్, ఒక స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. ఆ ఆర్డర్ అయితే ఈ రోజే వచ్చింది. ఆల్రెడీ నాకు స్టాండ్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. కాకపోతే ఒక చిన్న స్టాండ్ కూడా, మినీ స్టాండ్ ఉంటే కూడా బాగుంటది కదా అని చెప్పని చిన్న చిన్న కుకింగ్ ఐటమ్స్ చేయడం కోసం అని చెప్పి చిన్న స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో నా దగ్గర ఆల్మోస్ట్ టూ స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఒక పెద్ద స్టాండ్ అయితే మా అక్క కొడుక్కి ఇచ్చేసాను. ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్‌లో ఉంది. వైజాగ్‌లో లేదని చెప్పి అన్నట్టు ఏదో చిన్న స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను జస్ట్ కుకింగ్ వీడియోస్ కోసం అని. అయితే నాకేంటంటే వాయిస్ ఇచ్చుకునేటప్పుడు కొంచెం బయట సౌండ్స్ కూడా వచ్చేస్తున్నాయన్నమాట. మైక్ కూడా ఉంది నాకు. హైదరాబాద్‌లో ఉంది ఆ మైక్ కూడా. అయితే నాకు లాస్ట్ టైమ్ నేను ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మైక్ 2 వచ్చాయన్నమాట. 2 మైకులు పెట్టుకున్నవి తీసుకొచ్చారు. అదే ఆర్డర్ తీసుకొచ్చారన్నమాట. అయితేనేమో అది ఏం జరిగిందంటే మా పప్పి తినేసింది ఆ మైకుల్ని, కొరికేసింది. సో ఒక మైక్ పనిచేస్తుంది కానీ దానికి మన షర్ట్‌కి పెట్టుకోవడానికి లాక్ సిస్టమ్ అనేది పాడు చేసింది. సో అందుకని మళ్ళీ నేను మైక్ పెట్టుకున్నాను. కాకపోతే ఇవి ఆన్‌లైన్‌లో ఒక్కొక్కసారి మంచిగానే వస్తాయి. ఒక్కొక్కసారి మాత్రం మనకి బొమ్మ కనబడిపోతుంటది. మరి ఈసారి గూడా కొంచెం మైక్ అయితే నాకు పర్వాలేదనిపించింది. ఇప్పుడు నేను ఆ మైక్‌తోనే మీకు వాయిస్ ఓవర్ గూడా ఇస్తున్నాను. మరి ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. సరే, మైకొచ్చేసి దానికి సంబంధించి ఏవో సిస్టమ్‌కి కనెక్ట్ చేయడానికి కూడా 2 అవేవో ఇవి కనెక్షన్స్ ఏవో ఇచ్చారు. అయి మీకు తెలుసు కదా! అవి గూడా మనం సిస్టమ్‌కి సెట్ చేసుకొని వీడియో మనం వాయిస్ ఇచ్చుకోవడం కోసమని ఏవో కేబుల్స్ ఇచ్చారు 2. ఇంకొకటి వచ్చేసి మనం మొబైల్‌కి సెట్ చేయడానికనమాట, మైక్ సెట్టింగ్‌కి. సో, అవి తర్వాత చూద్దాము. అయితే నాకు చాలా క్యూరియాసిటీగా ఉందనమాట. మెయిన్ స్టాండ్ ఎలా ఇచ్చాడో ఏంటని. అగో ఆ ప్యాకింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. చండాలంగా ఉంది. బట్ అయినా గూడా ఏదో ఒకటి కదా! మరి డబ్బులైతే పెట్టామని చెప్పేసని చచ్చినట్టయితే తీశాను. దాన్ని సెట్ చేయాలా? ఆ క్వాలిటీ అయితే పెద్దగా ఏం బాలేదు. చీప్ క్వాలిటీ. మా స్టాండ్ అయితే కొంచెం బరువుగానే ఇచ్చాడు. సరే ఏదో ఒకటి ట్రై చేద్దాంలే అని చెప్పి దాంతో ఒక కాసేపయితే కుస్తీ పడ్డాను. ఆ ప్లాస్టిక్ అది క్వాలిటీ ఏం లేదు. బట్ చిన్న చిన్న వీడియోసు, కిచెన్ వీడియోస్‌కైతే స్టవ్ మీద పక్కన స్టాండు, అదే మనం గట్టు మీద పెట్టుకోవడానికి బావుంటదని అని చెప్పేసి తీసుకున్నాననమాట. ఇదైతే కరెక్ట్‌గా సెట్ అవుతది కిచెను కుకింగ్ వీడియోస్‌కి. కాపోతే దీని సెట్టింగ్ అది చేయడానికే నాకు కొంచెం చిరాకేసింది. ఎందుకంటే క్వాలిటీ ఎప్పుడైతే బాగోలేదో నాకే నచ్చలేదు. ఏది పీకితే అది ఊడిపోతుంది. సరే అని మొత్తానికైతే దాన్ని ట్రై చేయడం అయితే మొత్తానికైతే చేశాను. కొంచెం కష్టపడ్డాను గానీ మొత్తానికైతే సెట్ అయింది. ఈ పైదే కొంచెం ఇబ్బంది పడిపోయాను. అది సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఇంక అటు తిప్పా, ఇటు తిప్పా, దాన్ని కింద పైన మొత్తానికి ఏదోలా తిప్పి సెటప్ చేస్తున్నాను. వీడియో ఎక్కువైపోతుందని జెప్పేసి దాన్ని కొంచెం సైడ్‌న పెట్టేసి మొబైలు నేను మళ్ళీ దాన్ని సెట్ చేశాను. చూస్తున్నారు గదా! ఆన్‌లైన్‌లో పెడితే ఇగో దీనికి ఇలాగే ఉంటది. మొత్తానికైతే నేను పాజ్‌లో పెట్టి స్టాండ్ అయితే మొత్తానికి సెట్ చేశాను. మీకు ఎలా చూపించాలో నాకు ఇంకా అర్థం అవ్వక అటు ఇటు తిప్పుతున్నాననమాట. ఇగోండి మొత్తానికి స్టాండ్‌నయితే సెట్ చేశాను. చిన్నగా ఉన్న బరువుగా ఉంది కింద స్టాండ్. కిందని దిమ్మ. సో, ఆ దిమ్మ బరువుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన మొబైల్ బరువుగా ఉండి ముందుకి పడిపోకుండా స్టాండ్ గ్రిప్ అయితే టైట్‌గా ఇచ్చాడు. మొత్తానికైతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఆన్‌లైన్‌లో పెట్టుకున్న వస్తువులు అన్నీ బావుంటాయి అని చెప్పి చెప్పలేము. మరి మైక్ నా వాయిస్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మైక్‌తోనే మాట్లాడుతున్నాను.